ఆచార్య బేతమూడు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం 28వ భాగం 6-9-25. తనను ప్రేమించి పెళ్లి చేసుకోమని మహిషాసురుడు అమ్మవారికి ఒక పెద్ద కథ చెప్తున్నాడు. ఆ కథలో కొంతవరకు చెప్తున్నాం. వీరసేనుడు అనేటువంటి వాడి గురించి. కాలం గడుస్తోంది. మండోదరి చెల్లెలు ఇందుమతి యుక్త వయస్కురాలైంది. వివాహం జరిపిద్దామని సంకల్పించి చంద్రసేనుడు స్వయంవరం చాటించారు. దేశాల నుంచి రాజపుత్రుడు అందరూ వచ్చారు. వాళ్ళలో బలవంతుడు కులశీల రూపవంతుడు అయిన ఒక రాకుమారుణ్ణి ఎంపిక చేసుకొని ఇందుమతి భరించింది. వెంటనే వివాహ సంరంభాలు మొదలయ్యాయి. మండోదరి మనస్సులో తొలిసారిగా మన్మధుడు మెదిలాడు. ఆ స్వయంవరానికి మద్రదేశాధీశుడు చారుధేష్ణుడు కూడా వచ్చాడు. గొప్ప అందగాడు. అంతకు మించి మాటగాడి. ఆడవాళ్ళను రంగ తీసుకోవడంలో అతడికి ఉన్న చాతుర్యం అనితర సాక్ష్యం. ఏ మత్తు చల్లాడు, ఏ మందు పెట్టాడు కానీ మండోదరి ఆ బిటుణ్ణి ఆ శఠుణ్ణి వరించి దైవయోగం అలా ఉంది. తదా కామాతురాజాత వితం వీక్ష స్వపం నృపం తు సా చకమే దైవయోగాత్తు శతం చాతుర్య భూషిత్. మండోదరి రహస్యంగా తండ్రి చెవిలో చెప్పింది. చంద్రసేనుడు సంతోషించాడు. ఇంతకాలానికి వివాహం చేసుకుంటానంటోందని సంబరపడ్డాడు. ఇక ఏం ఆలోచించకుండా వివాహం చేశాడు. కాంకలతో కన్యాదానం చేశాడు. చారుధేష్ణుడు మండోదరిని తీసుకొని మద్ర రాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే కాలం గడిచింది. ఒకసారి రాత్రి చారుధేష్ణుడు ఒక సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తుండటాన్ని సైరంధ్రి చూసి మండోదరికి చెప్పి ప్రతిఫలంగా తిట్టుతుంది. మండోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టి మరికొన్నాళ్ళు గడిచి తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తుండటాన్ని సైరంధ్రి చూసింది. ఆమెకి చెప్పి ప్రతిఫలంగా మళ్ళీ మండోదరి చివరి అలాగా అయిపోయింది. తర్వాత మండోదరి కంటపడ్డాడు. ఒకసారి వేశ్యతో రహస్యంగా క్రీడిస్తూ అయ్యో మోసపోయాని అని విలపించి అంతటి నీచుడని తెలియక పరిణయం ఆడాను. ఎంత పొరపాటు చేశాను అని సిగ్గుమారిన దాని సంసారం ఎలా చేసింది. ఇతడి మీద నాకింత ప్రేమ లేదు. చెయ్యకూడని పని చేశాను. ఆ దుఃఖం నేను అనుభవించాల్సిందే. ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాతకం. పుట్టింటికి పోదామంటే చులకనైపోదా. అందరూ పరిహసిస్తారు. అంచేత ఇక్కడే ఇలాగే పడి ఉండాల్సిందే. పది సామీప్యాన్ని పరిహరించి కామసుఖాలకు దూరమై వైరాగ్య భావంతో కాలం గడపడం ఒక్కటే నాకు మిగిలి. అంటే ఇదే కర్తవ్యమని నిశ్చయించుకొని సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేష జీవితం కంటే. మహిషాసురుడు ఈ కథ చెప్పి జగదంబికతో అంటారు, అయ్యా అమ్మ కళ్యాణి, ఓ బతుకు కూడా అలాగే అయిపోయింది. నీ బతుకు కూడా ఇలాగే అయిపో. కోరి వచ్చిన మహారాజు నన్ను కాదంటున్నా. రేపు కామార్థమై ఎవరో ఒక కాపురుషుడు అంటే చెడ్డవాడిని ఆశ్రయిస్తాం. అది తథ్యం. వాడు మోసం చేస్తాడు. అప్పుడు ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాట విను. స్త్రీలు అందరూ మెచ్చుకునే మాట చెప్పా. అలా చెయ్యి. నువ్వు నన్ను వివాహం చేసుకోలేదంటే విలపిస్తావు. జగన్మాతకు ఇప్పుడు కొంచెం కోపమై తనను ఏదో మామూలు స్త్రీగా వీడు భావిస్తున్నాడే అనేటువంటి జాలి కూడా కలిగి మరొక్కసారి హెచ్చరిక చేసి, రే మందమతి, అధిక ప్రసంగాలు మానే. యుద్ధం చేస్తావో పాతాళానికి పారిపోతావు. నువ్వే తెచ్చు. నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా తిరిగి వెడతానే. సజ్జనులకు కష్టాలు వచ్చినప్పుడల్లా నేను వాళ్ళ రక్షణ కోసం అవతరిస్తూ ఉంటా. రూపమే లేని నేను ఆక రూపం ధరించడం కానీ, పుట్టుకే లేని నేను పుట్టడం కానీ కేవలం దేవతల రక్షణ కోసమే. ఇది నిశ్చయం.
యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా శేషాం చ చక్షార్థం దేహం సంధారయామ్యః అరూపాయాశ్చ మే రూప అజన్మాయాశ్చ జన్మ చ సురాణాన్ రక్షణార్థాయ విద్ధి దైత్య వినిశ్చిత్. మూర్ఖుడా, చివరిసారిగా చెబుతున్నా తెలుసుకో, నిన్ను సంహరించమని దేవతలంతా ప్రార్థిస్తే నేను ఇక్కడికి వచ్చి నా అవతరణం నీ సంహారం కోసమే. ఆ పని పూర్తి చేసుకొని నిశ్చింతగా తిరిగి వెళ్ళి. ఇది సత్యం. ఇక నీకు చెప్పలేను, త్వరగా తేల్చుకో. యుద్ధమే చేస్తావో పాతాళానికి పారిపోతావో నీ ఇష్టం. నిలబడ్డావో నిన్ను చంపి తీరుతా. ఇప్పటికి మహిషాసురుడికి విషయం ఏమిటో అర్థమైపోయి యుద్ధానికి సన్నద్ధుడై ధనస్తంకారం చేశాడు. అల్లెత్రాడు చెవిదాకా లాగి శిలానిష్ఠూర శరాలను గుర్తించాడు. అమ్మవారు ఇనప ములుకొల బాణాలతో వాడిని పొడి పొడి చేసింది. క్రమక్రమంగా యుద్ధ తీవ్ర రూపొంది సకల ప్రాణికోటికి భయప్రదంగా పరిణమించి అటు రాక్షసులు ఇటు దేవతలు పరస్పర జయైక కాంక్షతో కలియబడ్డారు. భేరీ భాంకారాలు, గజఘీంకారాలు, హయఘోషితాలు, కథా ఖడ్గఘర్తనలు, హాహాకారాలు, జయ జయ ధ్వానాలు రణరంగమం కోలాహలంగా ఉండి భీషణంగా. దుర్ధరుడు ఎదురువైపు నుంచి రథం మీదకి దుర్జయుడు ఎటువైపు నుంచి రథం మీదకి దూసుకోవచ్చాడు. ఎటువైపు నుంచి వందల సంఖ్యలో బాణాలు ప్రయోగించారు. అమ్మవారు రక్తాక్షి అయింది. చూపులు కాదు, నిప్పులు రాలే. ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో వాడి శిరస్సును ఎగరగొట్టి వాడు గిలగిల తన్నుకుంటూ రథం మీద ఎగిరిపడ్డాడు. ప్రాణాలు అనంత ఆ వాయువుల్లో కలిసి త్రినేత్రుడు విజృంభించాడు. సుదీర్ఘమైన మహాగదను వలయాకారంగా రివ్వున తిప్పుకుంటూ సింహవాహన వైపు వచ్చాడు. వీడు దివ్య శస్త్రాస్త్రవే. వాటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా త్రిశూలం విసిరి గుండెలు పొడిచి వాటి నోటి నుంచి ఏ పదం రాబోయిందో కానీ మొదటి అక్షరంతోనే ఆగిపోయింది. నోరు వెళ్ళబెట్టి కళ్ళు మూసి. ఈసారి మరో దండనాయకుడు అంధకాసురుడు వీరంగం వేసుకుంటూ వచ్చాడు. త్రినేత్రుడి మరణాన్ని కళ్ళారా చూశాడేమో ఒళ్ళు తెలియ ఆవేశంతో పరుగున వచ్చాడు. వస్తువునే తన లోహ నిర్మితమైన గదతో సింహాన్ని శిరస్సు మీదకు అది ఒక్కసారి గర్జించింది. జోడు దిలిపి పంజా విసిరి గద్ద గోళ్లతో చిక్కుకున్న కోడి పిల్ల అంధకుడు వెళ్ళలాడిపోయి నోరు తెరిచి ఒక ముద్దగా వాడిని తినేసి మహిషాసుర మర్దనం. మహిషాసురుడి మతి చెలించి చూస్తుండగానే ముగ్గురు మహావీరులు అయిపోయారు. పిచ్చి కోపంతో మళ్ళీ శరవృష్టి కురిపించాడు. ఒకవైపు ఆ బాణాలతో మార్గమధ్యంలో తుంచేస్తూ మరొక చేతితో గద విసిరిందమ్మ. అది సరాసరి వెళ్ళి మహిషుడి గుండెలకు అతి వేగంగా తాకి అమరనాయకుడు అర నిమిషంలో మూర్ఛపడి వెంటనే తేరుకున్నాడు. తాను గదను విసిరాడు. అది సింహానికి మెడ కింద తై క్రోధము, బాధ, కసి, ముప్పేటల మృగరాజు గర్జించాడు. 5 తలల కోడె త్రాసు పడగలాంటి పంజా లెక్క 860 అయిందంట లెక్క. 30 డ్రింకులు, 15 బిస్కెట్ బ్యాట్లు, 2 కవర్ పూలు. ఇష్టమే పడ్డాలు పట్టినా క్యాష్ కొట్టేయండి. 9:30 గుండెలకు అతివేగంగా తాకింది. అసుర నాయకుడు అర నిమిషం మూర్ఛపోయాడు. వెంటనే తేరుకున్నాడు. తాను గద విసిరాడు. అది సింహానికి మెడ క్రింద తగిలి క్రోధము, బాధ, కసి, ముప్పేటల మృగరాజు గర్జించాడు.
5 తలల కూడెత్రాసు పడగలాంటి పంజాను విసిరాడు. అసురుడు తల తప్పించుకున్నాడు. కానీ ఒళ్ళంతా గీరుకుపోయి రక్త ప్రవాహాలు కట్టి క్రోధమూర్ఛితుడయ్యాడు. పురుషాహంకారం విడిచిపెట్టి తాను సింహరూపం ధరించాడు. దేవి సింహాసనం మీదకు లంఘించాడు. జగదంబిక వజ్ర అతి కఠినమైన శనీముఖాలు బాణాలు ఎడతెరిపి లేకుండా గుప్పించింది. తాళలేక మహిషుడు సింహరూపం విడిచిపెట్టి మత్తేభ రూపం ధరించాడు. ప్రసవిస్తుంది మదము రక్తము తెలియటం ఘీంకరిస్తూ తొండం విదులిస్తూ దానవ సైనికులకు విచక్షణ రహితంగా మట్టగిస్తూ రణరంగమంతా కలియ తిరిగా చిందులు తొక్కాడు. ఒక పర్వత శిఖరాన్ని తొండంతో పగలించి చండిక మీద విసిరాడు. క్రోధం పట్టలేక మహాదేవి అవే వజ్రాయుధాలు సాటి వచ్చే తీవ్ర ఆశుగాలను పుంఖానుభంగంగా గుప్పించింది. అంతటి పర్వత శిఖరం నువ్వులై నువ్వుల రాశిలా కుప్ప కూలి మహాదేవి విజయ గర్వంతో వికటాట్టహాసం చేసింది. ధూళి తెరలుగా వ్యాపించి రణరంగమంతా దట్టంగా చీకట్లు కమ్ముకున్నాయి. అదను గమనించిన దేవీ మృగేంద్రం ఆ మదమత్త గజేంద్రుడు కుంభస్థలం మీదికి లంఘించి కోరలతో చీల్చేసి వాడు మహామాయావి కను అదృశ్యుడై గజరూపం వదిలి శరభరూపం ధరించి 8 కాళ్లతో మహాపర్వతంలా ఓడలు పెకలించుకు వస్తున్న వటవృక్షంలా శరభరూపం కదిలి వస్తుంది. అన్ని దిక్కులను సమానంగా సంచరిస్తుంది. చరాచర జగత్తంతా నివ్వెరపోయి నిశ్చేష్టమై చూస్తారు. దేవతలు భయకంపితులై శిలా ప్రతిమల్లా నిలబడిపోయారు. దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుమట్టింది. శరభ అంటూ ఆకాశం చిల్లులు పడేట్టుగా అరుస్తుంది. రూపధారి మహిషాసుడు మహాదేవి చేతివేటు దూరంలో వచ్చాడు. పదునెక్కి తడతడలాడిపోతున్న చేపాటి కత్తిని శిరస్సుపై బలంగా మోది చెక్కు చెదరలేదు. అయ్యో అల్లా అమ్మ అనలేదు. మీదికి వస్తూనే ఉన్నాడు. చండికాదేవి క్రోధంతో రక్తారుణ తలెత్రై అర్ధచంద్రాకార బాణాలు 8 సంధించి కొట్టేశాయి. 8 కాళ్లను ఖండి మహాశరభ తదిగిలబడి పరస్పద ఖడ్గధారులతో చీల్చి చెండాడు. అన్ని చేతులకు ఇన్ని ఆయుధాలు ఒకేసారి పని కల్పించి చరాచర జగత్తు మరింత నివ్వెరపడి రాక్షస వీరుడు భయకంపితులై శిలా ప్రతిమలయ్యారు. పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిల దేవతా సైన్యంలో ఉత్సాహం వెన్నుముట్టి జగదంబికే జయోస్తు మహాచండికే విజయోస్తు అంటూ ఆకాశం చిల్లులు పడేట్టుగా కీర్తించి ధనుజవల్లభుడు శరభరూపం పరిత్యజి తనకు సహజ సిద్ధమైన మహిష రూపంలో మారిపో తోక ధాడిస్తున్నాడు. దేవతలకు అధిక శమీచల తగులుకొని గిట్టలతో మట్టగిస్తున్నాడు. పెద్ద శరీరంతో మహాదృఢంగా ఉన్న కుమ్ములతో కుమ్మేస్తాం. ముందరి కాళ్ళతో నేలను తవ్వుతాడు. తోక రిక్కించి రంకెలేస్తాం. సన్న పన్నగంలాగా నురుగులు కక్కుతూ బొసలు కొడు. ముక్కు పుటాల నుంచి సుడిగాలులు చలవేగు. ముట్టె మీది స్వేద వెందుగుడు తుంపరుడై ఎగసిపడు ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు. వెనక్కి నడిచి వెళ్ళి క్షణం ఆగా. ముట్టెను కిందకి దించి చూపులను ముందుకు కొమ్ములే భల్లారుగా మహాదేవిని పారిపోవడానికి చూసుకొని పొడవటానికి కాలి గిట్టల తాకిడికి ఎగసిపడుతున్న అతని వేగాన్ని అందుకోలేక వెనక వైపున మేఘమండలంలాగా చిక్కుబడి చండికా ఈ క్షణంలో నీ పని అయిపోయింది. ఎంతటి మూర్ఖురాలివో నాతో యుద్ధానికి 18 బాహువులు ఉన్నాయి కదా అహంకరించా. నిన్ను సంహరించి దేవతలను మట్టి కనిపిస్తా. ఒక ఆడదాన్ని ముందు పెట్టుకొని నన్ను జయిద్దామనుకుంటున్నారు ఆ శఠులు కపట పండితులు. ఈ రోజుతో ఈ జగత్తు దేవీ దేవతా శూన్యమైపోతుంది. కాసుకో నిలు అని గర్జిస్తూ దూసుకొస్తుంది. ఒక ఓరి మందమతి
ప్రేలాపనలు కట్టి ఇప్పటికి ఎన్ని రూపాలు ఎత్తావో ఇక ఇదే నీ చివరి శృంగభంగం చేస్తా. నిన్ను వెంబరించి దేవతలను నిష్కంటకులంటే జగత్తును దానవ శూన్యం చేస్తా. నీ మాయలు నా దగ్గర కాదురా, ప్రతాపం చూపి ఇదిగో నాకు ఇష్టమైన మధువులు సేవిస్తున్న నిన్ను సంహరిస్తున్న దేవతా పీడకుడు మని భయానకుడు సాధు సజ్జన హింసుడు మహిషాసురుడు ఇక్కడ లేడు అంటూ మహాదేవి సువర్ణ పాత్రికని ద్రాక్షాసమాన్ని గడగడ తాగేసి కళ్ళు విప్పాచి చూసి చూపులా అగ్ని కణాల జల రాలుతున్నాయా అని త్రిశూలాన్ని దృఢంగా 2 చేతులతో అడ్డంగా పట్టుకుని మహిషుడు ఎదురు పెట్టి కొమ్ముడు విగిరిగేటు ఒక్క పోటు పట్టి దెబ్బతో వాడికి తల తిరిగి పరుగులంకించుకొని అమ్మవారు వెంబడించి తరుము దేవదుందువులు నినదించారు. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మహర్షులు వేదమంత్రాలతో స్తుతించారు. దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. అంబకు పరాకులు పలికారు. మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చారు. తన మాయలు గాలడీలు ప్రదర్శించారు. శరమ పరమచండిక వెన్నంటి తరుముతూనే త్రిశూలానికి అందకుండా ఎలాగూ తప్పించుగా చివరికి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి గుండెల్లో పొడిచి మహిషుడు కళ్ళు తేలేసి వెళ్ళకిలా పడుతూ కాళ్ళతో మహాదేవిని బలంగా తన్నేసి విజయం సాధించిన వీరుడుల విరగ్గబడినది. ఎప్పుడు ఎవరు కని విని ఎర్రగని రీతిలో దారుణం భీకరంగా అరిచారు. అరుస్తూనే లేచి నిలబడి రాక్షసాధమా ఇదిగో 100 అంకుల చక్రాయుధం రెప్పపాటు కాలంలోని తల ఎగిరిపోయి కళ్ళు తెరిచేసరికి యమలోకంలో అంటూ నిప్పులు చెరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరి తుడిలో మహిషాదుడి తల రివ్వున ఎగిరి తాటి పండుల అల్లంత దూరాన రాలిపడి కంఠనాళాల నుండి వేలి కొన్నెత్తులు చిమ్మిన కురువిలా చిమ్మి మహాప్రవాహాలు కట్టి కైరికాలి శరలు కరిగి ఎరుపెక్కిన శరయేరులతో మహాపర్వతంలా ఉంది వాడి శరీరం. కలీబ చక్కెర వేగానికి అన్నట్లు క్షణకాలం బొంగరంలా గిరగిరా తిరిగి క్రమంగా నేలకి ఒరిగి హతశేషులై మిగిలిన రాక్షసులు ఆహాకారాలు చేసి ఎటువాళ్ళక్కడ అటు పారి చండికా చూండ చంద్రసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది. ఆకలి తీర్చు దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. ఆనంద తాండవం చేశారు. మునులు మానవులు మహేశ్వరుని కీర్తించారు. రణరంగం విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది. తన మృగేంద్ర వాహనం మీద మునపటిలా కూర్చొని అలసట లేదు, అలక లేదు, ప్రసన్న బదనంతో ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందిస్తూ సింహం కూడా ఏమి ఎరగనట్టు జరగనట్టు నిలబడిపోయి. అధ్యాయం 18లో 70 శ్లోకాల భావం. బ్రహ్మాది దేవతలు చేసిన మహిషాసుర మర్దనీస్తు. బ్రహ్మాది దేవతలు సంతుష్టాంతరంగులి వినమిత గాత్రుడి సమీపించి భక్తి ప్రపత్తులతో మహాదేవిని మహిషాసుర మర్దిని స్తుతించారు. జగదీశ్వరి స్వర్గస్థితి లయాలకు త్రిమూర్తులను నిర్వహించగలుగుతున్నారంటే అది కేవలం నీ శక్తి మాత్రమే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, పుష్టి, రమ, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, ఈహ, మేధ ఇవన్నీ నువ్వే. ఇవన్నీ నీ శక్తి. ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు. భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడి అష్టదిగ్గాజాలకు అందిస్తున్నది కూడా నువ్వే. జగన్మాత నిన్ను కాక ఇంకా ఏ దేవతలను ఎవరు స్తుతించినా ఉపాసించినా వాళ్ళు వట్టి వెర్రివ. అఖిల దేవతలకు నువ్వే ఆది పరాశక్తి, మూలశక్తి. దేవతలను సంతృప్తి చెందించడానికి యజ్ఞాలు చేసేవాళ్ళు కూడా విమూఢులు. చేస్తే దేవీ యజ్ఞమే చెయ్య.
సకల మంత్రాధిష్టాన దేవతలు. అమ్మ, నీ హృదయం దయా సముద్రం. దేవతలను ఎలా పోషిస్తావు, ఇతరులను కూడా అలానే పోషిస్తావు. సకల చరాచర సృష్టి జాతమంతా నీ అంశే, నీ సృజనే. పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి, చేదు విషం లాంటి వృక్షాలు ఎందుకు పనికి రానివి. అయితే మాత్రం వాటిని నరికేస్తామా? అలాగే నువ్వు దైత్యులను సైతం కాపాడుతూనే. మాతః స్వయం విరచిత విపినే వనోదా వంశాశ్చ బంధాత్పద శరహితాంశ్చ కమూశ్చ కటూంశ్చ వృక్ష నోచ్ఛేదయంతి పురుషాః నిపుణాః కథంచిత్. తస్మాత్ మమ అప్యతి తరాం పరిపాసి దైత్య. రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావని వాళ్ళకి స్వర్గ నివాసం ప్రసాది అప్సరలపై వాళ్లకున్న కోరికలు అలా తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని భావిస్తారు. అది కాక నువ్వు తలచుకుంటే చాలు ధనుజులు సర్వనాశనమైపో. వాళ్ళని సంహరించడం కోసమని నువ్వు ఇలా రూపం ధరించడం, చావడం ఇదంతా కేవలం క్రీడా. జగజ్జని ఇదంత విచిత్రమో చూసావా? కలికాలం వచ్చేసి అయినా ఈ మూఢ మానవుడు తెలుసుకోవడం, నిన్ను ఉపాసించడం, నువ్వు సృష్టించి నిలబెట్టిన హరివంశంకరుడు. సేవిస్తున్నారు. ఎంతటి పురాణ చిత్రులో కదా. హరిహరులతో కూడా దేవతలు మేమంతా నీ వశవర్తలు. రాక్షసుల చేతుల్లో ఏదో ఒక సమయంలో అందరూ అవమానాలు పొందిన వాళ్ళని, తన్నులు తిన్నవాళ్ళని, ఓడిపోయిన వాళ్ళు, మమ్మల్ని మళ్ళీ నిలబెట్టిన దానవులు. అలాంటి నిన్ను వదిలేసి మానవుడు మమ్మల్ని కొలవడం అంటే ఎంత అజ్ఞానం. చేతిలో కాగడా పెట్టుకొని నీళ్లు లేని గోతిలో పడ్డట్టు. జ్ఞాత్వా సురాంస్తవశాన అనురాధితాంశ వై భజంతి భువి భావయుతా విభగ్న. ధృత్వా కరే సువిమలం ఖలు దీపకం తే రూపే పతంతి. రూపే పతంతి మనుజా విజలే అతి ఘోరే. ఆదిశక్తి, విద్య, అవిద్య, సుఖము, దుఃఖము ఇత్యాదులన్నీ నువ్వే. నువ్వే భోగదాత్రివి, నువ్వే మోక్షదాత్రివి. నువ్వే మోక్షం కోసమే నిన్ను ఉపాసించాలి. లౌకిక భోగాల కోసమైతే ఇక దేవతలను ఆరాధించాలి అనుకోవడాన్ని మించిన అజ్ఞానదే. భుక్తి ముక్తి ప్రదవు నువ్వే, భోగ ప్రదవు కూడా. ఐహిక ఆముష్మిక సుఖాలన్నీ నీ అధీనాలే. అందుకే హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నా. ఈ పాటి తెలుసుకోలేని అల్పమదు సంసార సాగరంలో పడి మొలగానాం తేలానాం అవుతారు. చండికా నీ పాద సరోజాల నుండి రవ్వంత ధూళి కణాన్ని ప్రసాదంగా స్వీకరి ఈ విరించి జగత్తును సృష్టిస్తున్నా. శౌరి పాలిస్తున్నా, శివుడు సంహరిస్తున్నా. అలాంటి నిన్ను సేవించని మానవుడు ఎంత దురదృష్టవంతుడో కదా. వాగ్దేవత నువ్వే. నీ అనుగ్రహం లేకపోతే అసురులైనా నోరు విప్పి పలక. ఇక మానవుల మాంగది చెప్పాలి. ధ్రువ మహర్షి శాపం వల్ల నానావతారాలు ఎత్తుకుతను విష్ణుమూర్తి. లింగ పతనం చెందిన శంకరుడు. వీటిని సేవించే మనుషులు ఏమంత తెలివైన వాళ్ళు తెలుస్తారు. తనని తాను కాపాడుకొనలేకపోయిన ఈ హరిహరుడు ఇతరులను కాపాడుతారు. మృత్యుభయం తొంగి చూస్తోంది. సుఖాలు ఇవ్వగలుగుతారా? ఎంత అజ్ఞానం. వీళ్ళని ఆరాధించే వాళ్ళ పరిస్థితే ఇదైతే ఇంక గజానన షడాననాదుల్ని అర్చించేవాడు మరికెంత తెలివి తక్కువ వాళ్ళు. సకలార్థ ఫలదాత్రి విశ్వజననివి, సుఖ సేవనీయవు అయిన నిన్ను ఆరాధించడం తెలియనివా. ఎవరిని ఆరాధిస్తే ఏమవుతుంది?
మేము మాత్రం నిన్నే అర్చిస్తాం, నిన్నే సేవిస్తాం. నువ్వు దయార్ద్ర హృదయరాలు కల రణరంగంలో దుష్టులను సంబరి స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వాళ్ళు చేసిన మహాపాపాలకు నరక కూపంలో చేర. హరిహర విరించలకే నీ ప్రభావం తెలియదంటే ఇక సామాన్యుల మాట చెప్పాలి. మునీశ్వరులు కూడా తెలుసుకోలేకపో కనుకనే తపస్సులని, వ్రతాలని, యజ్ఞ యాగాదులని, సూర్యాగ్ని సంపాసనలని తమను తాము కృషింప చేసుకుంటారు, శ్రమ పెట్టుకుంటున్నారు. నీ పాద పద్మాలను సేవించడం ఈ పనులన్నిటికంటా విలువైంది, సులువైంది. వేదాలు బంధించి శాస్త్రాలు దొర్లించి ఏమీ లాభం లేదు. ఈ మాత్రం తెలుసుకోకపోయా అమ్మా ఇది కూడా నీ దయాగుణమే అని మేము భావిస్తాం. లోకుల్ని హరిహరాదులకు భక్తుల్ని చెయ్యదు. హరిహరాదులు దైవతాలుగా చెప్పే శాస్త్రాలు క్షమించరు. ఇవన్నీ నీ దయాగుణానికి నిదర్శనాలు కాక మరేవి. వాళ్ళ మీద కోపం లేకపోవటమే కాదు, వాళ్ళని రక్షిస్తున్నావు. ఆహా ఎంతటి దయామయివి దేవి. 4వ యుగంలో 4వ పురుషార్థానికి గుణానికి బలం చేకూరు. అప్పుడు అనశాస్త్రాలన్నీ అంతరిస్తాయి. నిపుణులైన కవులు నిన్ను రక్షిస్తారు. నువ్వు కల్పించిన ఇతర దేవతలు కూడా స్తుతిస్తారు. తుర్యే యుగే భవతి చాతి బలం గుణస్య తుర్యస్య తేన మదితా వ్యసదానగా త్వాం మధితాస్య సదా గమా త్వాం కోపయంతి నిపుణ కవయః కలౌ నవై తత్కల్పితాన్ సురగణానపి సంస్తువ. మహామునీశ్వరుడు విశుద్ధాంతరంగులై ముక్తి పదం పొందు యోగ విద్యవు పరాదేవవు అయిన నిన్ను ధ్యాని గర్భవాస దుఃఖాన్ని తొలగించుకొని జన్మరాహిత్యాన్ని పొందుతా. నీలో విలీనం కాగలుగుతున్న ఆ మునులు మానవుడు ఎంత ధన్యుడు. పరాదేవత నీకు ప్రతిస్థానీయుడైన పరమాత్మలో చిచ్చక్తి కనుక అతడు జగత్తులో అభివ్యక్తమవుతాడు. భవకృత్యకర్త కాలంతుడు అతడు కాక మరింకెవడైనా నువ్వు లేకుండా స్వశక్తితో మెదలటానికి సమర్థుడవుతాడా? తత్వాలు ఉన్నాయి కానీ అవి సిద్ధి విరహితాలైతే ఈ జగన్నివృత్తి సమర్థాలు కాగలుగుతాయా? నువ్వు లేకపోతే అలాంటివన్నీ జడ పదార్థాలే కదమ్మా. అలాగే ఈ ఇంద్రియాలు నీ శక్తి లేనిదే గుణకర్మయుతాలు కాగలవా? అసంభవం. మునీశ్వరుడు యజ్ఞయాగాదులలో సమర్పించే పురోడాచారం ఆయా దేవతలు జగడాలు ఆడుకోము తమ తమ భాగాలను యథావిధిగా స్వీకరిస్తున్నారని స్వాహాదేవిగా నువ్వు ఉన్నావు కావు. మహాదేవి ఈ అఖిల విశ్వం ఆవిర్భావానికి ముందు నీలోనే దాగి హరిహరాదులు నిమిత్తం అందరినీ నువ్వే పాలిస్తావు. నువ్వు లానివి, నువ్వు విశ్వానివి. ఈ రహస్యం తెలుసుకోలేవు నిజంగా మందభాగం. ఇప్పుడు మహోగ్రుడైన ఈ మహిషాసురుణ్ణి సంబరి సకల దేవతలను సకల లోకాలను రక్ష. ఎంతటి మహోపకారం చేసిన ఏమని స్తుతించగ, ఎలా స్తుతించగ? నీ తత్వాన్ని వేదాన్ని గ్రహించలేవని నేను గ్రహించేలా స్తుతించగల. ఓ అమేయ ప్రభావ, లోకకంఠకుడైన దురాత్ముడిని సంహరించి అమేయ కీర్తిని సంపాదించి అమేయ కృతాన్వితమని నిరూపించు. అలాగే ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండమని సవినయంగా ప్రార్థన. దేవతలు చేసిన ఈ స్తుతి ప్రబంధాన్ని జగన్మాత చాలా ఆనందించి మృదు మధురంగా వాత్సల్య బంధురంగా ఇలా చెప్పి, స్వరసత్తములారా, ఇంతకన్నా దుశ్యాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్ప. నిర్వహించి మీకు ఆనందంగా దేవతల కోసం ఎంతటి కష్టసాధ్యాలనై సాధించి పెట్టడం నా ధర్మం. ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వస్తా ఆపదలు తొలగి. యదా యదాకి దేవానాం కార్యం స్యాదతి దుర్ఘటం స్మర్తవ్యాగం తదా శీఘ్రం
నాశయిష్యామి చ ఆప. ఈ అనుగ్రహానికి దేవతలు ముగ్ధులయ్యారు. అమ్మ, ఆపదలు వచ్చినప్పుడే కాదు, నిరంతరం నీ పాద పద్మాలను స్మరించే అచంచలమైన భక్తి మాకు ప్రసాదించు. తల్లివి కనుక మా అపరాధాలు నువ్వే క్షమించాలి. ఇది తెలుసుకున్నవాడు నీ పాదపద్మాలను వదలు. వాని కోటికంతటికి హితం కోరుకునే నేస్తానికి నిన్ను కాదన్నవాడు మానవుడైనా దేవజాతి వాడైనా వట్టి మందభావం. అత్యంత దుర్లభమైన మనుషు జన్మయి నిన్ను స్మరించని నరాధముడు ఎంతటి పాప. జగన్మాత, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెబుతాను, మరీ చెబుతాను. సుఖంలో కాని దుఃఖంలో కాని నువ్వే మాకు దిక్కు. ఇది సత్యం. మమ్మల్ని అందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉండి నీ వర ఆయుధాలతో రక్షిస్తూ ఉండి నీ చలన పద్మ సరోజ రేణువే మాకు శరణు. మనసా కర్మణా వాచా భ్రూమః సత్యం పునః పునః సుఖే వా అప్యధవా దుఃఖే త్వం మహా శరణమద్భుత. పాహి మహ పతతం దేవి సర్వైస్తవ పరాయుధ. అవ్యథా శరణన్న తత్పదాంబుజ రేణు. జగన్మాత సంతుష్టాంతరంగ అయింది. అందరినీ ఒకసారి పలకరింపుగా చూసింది. చెదరిపోని చిరునవ్వుతో వీడ్కోలు పలికింది. అర్ధాసనం చెందించి అంతర్ధానం చెంది దేవతలు నివ్వెరపోయారు. ఏదో విడితిగా కాసేపు నిశ్చేష్టులై నిలబడి. అధ్యాయం 19లో 44 శ్లోకాల భావం చెప్పాను. శవనకారి మహర్షులారా, వ్యాస భగవానుడు చెప్పిన ఈ వృత్తాంత శ్రద్ధగా విన్న జనమేజై ఆనందంతో పరవశి. వ్యాస మహర్షి, నీ ముఖపద్మం నుంచి జారువారుతున్న దేవీ మహాత్మ్యాన్ని ఎంత గురువులినా ఎవరికి తనివి తేరటం లేదయ్యా. ఇంకా ఆస్వాదించాలనిపిస్తుంది. జగన్మాత అదృశ్యమయ్యాక దేవతలు ఏం చేశారు నాకు తెలుసుకోవాలని చెప్పు. సజ్జన సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న మహాదేవి అర్చించకపోకపోవడం కంటే కృతజ్ఞత ఉండదు. ఈ జన్మలో రాజ్యాలు ఎదుగుతున్న మహారాజులంతా పూర్వజన్మ జగన్మాతను అర్చించిన వారు అయ్యో, లేకపోతే వాళ్ళకి ఈ భోగాలు దక్కవు. మానవ జన్మ ఎత్తి అమ్మవారిని అర్చించలేకపోతే రోగాలు రొస్తులదు. ఈ లోకంలోని నరకయాతను అనుభవి. అంచేతవో సాక్ష్యవతేయ అంబికా చరిత్ర నాకు ఇంకా చెప్పు. మహిషాసురుని సంహరి దేవతల స్థుతులు అందుకున్న మహాదేవి ఎక్కడికి వెళ్ళింది? అంతర్ధానం అయినా ఉన్న అంటే స్వర్గానికి వెళ్ళిందా, మృత్యులోకానిక, వైకుంఠానిక, హిమాలయాలక ఏమైందయ్యా? దేవతలు ఆ తర్వాత ఏం చేశారు? ఈ విశేషాలన్నీ దయచేసి జనమేజయుడు సందేహాలు సమంజసమైనవే అని వ్యాసుడు సమాధానాలు చెప్పారు. జనమేజయ, మొదట్లోనే నీకు చెప్పా, మణిద్వీపమ్మని మనోహర స్థావరం, అది మహాదేవికి ప్రియమైన క్రీడాస్థానం. ఎప్పుడు అక్కడి విహరిస్తూ బ్రహ్మ రుద్ర మహావిష్ణువుడు అక్కడి స్త్రీ ప్రియమైన క్రీడార్థం అక్కడికి వెళ్ళి స్త్రీ రూపాలు ధరి చరించిన కథ చెప్పా కదా. మళ్ళీ పురుష రూపాలు కొని తమ చోట్లకు వచ్చి తమకు అనుధించిన పనులను నిర్వర్తిస్తున్నారని కూడా. ఇదిగో ఆ సుధా సముద్రంలో ఉన్న మణిద్వీపంలో వివిధ రూపాలతో జగదంబిక విహరిస్తూ ఉంటుంది. అక్కడికే తిరిగి వెళ్ళి తర్వాత రేపు శత్రుఘ్నుడి పరిపాలన ఎలా జరిగింది దాని గురించి తెలుసు.